తత్వేద నెస్టెడ్ రియాలిటీకి స్వాగతం. చివరి వరకు చూడండి. నిజం లోపల ఇంకో నిజం దాగి ఉంది. భౌతిక శాస్త్రంలో ఒక సంఖ్య ఉంది. 1/137. అది చిన్న ఫార్ములాలో దాక్కున్న నంబర్‌లా కనిపిస్తుంది. కానీ లైట్ ఎంత బలంగా మ్యాటర్‌తో మాట్లాడుతుందో, యాటమ్స్ ఎంత పెద్దగా ఉంటాయో, కెమిస్ట్రీ ఎలా నిలబడుతుందో, ఇవన్నీ దానితో సంబంధం కలిగి ఉంటాయి. రిచర్డ్ ఫైన్‌మన్ దాన్ని ఫిజిక్స్‌లోని గ్రేటెస్ట్ డామ్ మిస్టరీస్‌లో ఒకటిగా పిలిచాడు. ప్రశ్న ఇదే: ప్రకృతి ఎందుకు ఈ నంబర్‌నే ఎంచుకుంది? ఫైన్ స్ట్రక్చర్ కాన్స్టెంట్‌ని సాధారణంగా ఆల్ఫా అంటారు. ఇది ఎలక్ట్రోమాగ్నెటిజం బలాన్ని కొలిచే డైమెన్షన్‌లెస్ నంబర్. ఎలక్ట్రాన్, ఫోటాన్‌ను ఎమిట్ చేయటం, అబ్జార్బ్ చేయటం ఎంత ప్రాబబిలిటీతో జరుగుతుందో ఈ నంబర్ స్కేల్ చేస్తుంది. యాటమ్స్ పరిమాణం, స్పెక్ట్రల్ లైన్స్, కెమికల్ బాండ్స్, ఈవెన్ స్టార్స్ బర్నింగ్ రేట్ ఇవన్నీ ఆల్ఫాతో సంబంధం కలిగి ఉంటాయి. అందుకే ఇది కేవలం ఒక డెసిమల్ కాదు. ఇది రియాలిటీలోని ఒక ట్యూనింగ్ నాబ్. ఆల్ఫా ఎందుకు ప్రత్యేకం అంటే దానికి యూనిట్స్ లేవు. స్పీడ్ ఆఫ్ లైట్‌ని మీటర్స్ పర్ సెకండ్‌లో కొలిస్తే ఒక నంబర్, ఫీట్ పర్ సెకండ్‌లో కొలిస్తే ఇంకో నంబర్ వస్తుంది. కానీ ఆల్ఫాలో యూనిట్స్ క్యాన్సెల్ అవుతాయి. మీరు ఏ యూనిట్స్ వాడినా, ఏ ప్లానెట్‌లో ఉన్నా, అడ్వాన్స్డ్ సివిలైజేషన్ దాన్ని కొలిస్తే అదే ప్యూర్ నంబర్ వస్తుంది. అందుకే 1/37 అనేది మన మెజర్‌మెంట్ సిస్టమ్ గురించి కాదు, ప్రకృతి స్ట్రక్చర్ గురించి. ఈ నంబర్ మీద అబ్సెషన్‌కి పెద్ద హిస్టరీ ఉంది. ఎడ్డింగ్టన్ దీన్ని ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచి పట్టుకోవాలని ప్రయత్నించాడు. కానీ అతని ఆర్గ్యుమెంట్ నిలబడలేదు. పౌలి ఈ నంబర్ గురించి జీవితాంతం ఆలోచించాడు. అతను హాస్పిటల్ రూమ్ 147లో మరణించాడనే అనెక్డోట్ ఫేమస్ అయింది. బాన్, డిరాక్ వంటి ఫిజిసిస్ట్స్ కూడా దీన్ని డీపెస్ట్ అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్‌గా చూశారు. కానీ కథలో ఇంపార్టెంట్ విషయం అనెక్డోట్ కాదు. ఇంత విజయవంతమైన ఫిజిక్స్ కూడా ఈ ప్యూర్ నంబర్ మూలాన్ని చెప్పలేకపోవడం. స్టాండర్డ్ మోడల్‌లో ఆల్ఫా ఒక ఇన్పుట్. దాన్ని కొలిచి థియరీలో పెడితే క్వాంటం ఎలక్ట్రోడైనామిక్స్ అద్భుతమైన ప్రిడిక్షన్స్ ఇస్తుంది. ల్యాంప్ షిఫ్ట్, ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ మూమెంట్, స్పెక్ట్రల్ డీటెయిల్స్ వీటిలో ప్రిసిషన్ ఆశ్చర్యకరంగా ఉంటుంది. కానీ ఆ ప్రిసిషన్ ఒక మెజర్డ్ నంబర్ మీద నిలబడింది. ప్రశ్న: క్యాల్కులేషన్ అంత ఖచ్చితంగా ఉంటే ఇన్పుట్ నంబర్ కూడా థియరీ లోపల నుంచే రావాలా? ఆల్ఫా విలువ కొంచెం వేరేలా ఉంటే ప్రపంచం కూడా వేరేలా ఉండేది. ఎలక్ట్రోమాగ్నెటిజం బలంగా మారితే యాటమ్స్ చిన్నవిగా, బాండ్స్ వేరేలా ఉండేవి. బలహీనంగా మారితే స్టేబుల్ కెమిస్ట్రీకి కావలసిన బ్యాలెన్స్ మారిపోవచ్చు. ఇక్కడ పాయింట్ లైఫ్ ఫైన్ ట్యూనింగ్ స్లోగన్ కాదు. పాయింట్ ఏమిటంటే ఈ నంబర్ ఫిజికల్ స్ట్రక్చర్‌ను నిజంగా షేప్ చేస్తుంది. కాబట్టి దాని మూలం తెలియకపోవటం చిన్న విషయం కాదు. కాబట్టి 1/3037 గురించి గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఇది రాండమ్ ట్రివియా కాదు. ఎలక్ట్రోమాగ్నెటిజం బలం గురించి ప్యూర్ నంబర్, స్టాండర్డ్ మోడల్ దాన్ని అద్భుతంగా వాడుతుంది. కానీ దాని మూలాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయదు. ఈ సీరీస్‌లో తర్వాత మనం ఈ నంబర్ దగ్గరకు తిరిగొస్తాం. అప్పుడు ప్రశ్న: ప్రకృతి ఈ వాల్యూని కొలవమని మాత్రమే ఇస్తుందా? లేక దాన్ని జామెట్రీ నుంచి అర్థం చేసుకునే మార్గం ఉందా? ఈ ప్రయాణం కొనసాగాలంటే తత్వేదాను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సైన్స్ ఇష్టపడే మిత్రుడితో షేర్ చేయండి.